హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనకి ఎర్రగడ్డ మార్కెట్. ఈ మార్కెట్ వచ్చేసి మనకి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నార్సింగి. మనకి ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ జిల్లా వచ్చేసి మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి చిట్టి ఉంటుంది. గవర్నమెంట్ చిట్టితోని తీసుకోవచ్చు. మనకు ఇక్కడ ఆవులు కొన్నా, బర్రెలు కొన్నా, సూడి కొన్నా, దూడలు కొన్నా ఏదైనా మనకు గవర్నమెంట్ చిట్టి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో చాలా రోజుల తర్వాత వీడియో వేస్తున్నాను. అందరు లైక్ చేయండి. ఒక 1000 లైక్ చేయండి. నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. రైతులకు చాలా వీడియోలు అనేటివి రీచ్ అవుతాయి. చాలామంది వస్తారు రైతులు. నాకు వీడియోలు దీనికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా రైతులు గేదెలు ఆవులు ఏమైనా అమ్మాలనుకున్నా కానీ అమ్మొచ్చు. ఇది 8 నెలలు చూడుంది. జఫరాబాదీ ప్యూర్ క్యారెట్ బోలే అన్న ఇసుక 1,30,000 చెప్పారంట. మీకు రేట్లు కూడా చెప్తున్నాను. మనకి 1,30,000 చెప్తారు కానీ మనకు 1,00,000 లోపల వచ్చేస్తుంది. మనం బేరం ఆడుకొని తీసుకుంటే. ఎవరన్నా 20 లీటర్ పాలు అంటుండు కానీ 7-8 లీటర్ అయితే పక్కా ఇస్తుంది. సైజు చూసుకోవచ్చు మీరు. క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి ఏవైనా. మీరు కేల్టీ ఇవి కూడా 2 బేరం అవుతున్నాయి. ఇది కూడా ఉంది. ఇది కూడా 5 నెలలు సూడి ఉంది. పంచకళ్యాణి ఉంటుంది. ఇది కొమ్ములు వంకరు ఉన్నాయి కానీ బేరం అవుతుంది. ఇక్కడైతే 8 నెలలు సూడి ఉంది. ఇది కూడా 8-5 నెలలు. ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి పంచకళ్యాణి ఉంది. అంటే మనకు జఫరాబాదీలో ఇది కూడా ప్యూర్ బ్రీడ్ ఉంది. మంచి బ్రీడ్ ఉంది. ఇది వచ్చేసి బ్రీడ్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ అందరూ రైతులు వస్తారు, గేదెలు ఆవులు కొంటారు. బేరం అవుతుంది, చూసుకుందాం. రేట్లు అయితే చూసుకొనే తీసుకోవచ్చు. 8 నెలలు 5 నెలలు చూడు ఉన్నాయి. ఇవి 2 వచ్చేసి ఇట్లా ఎవరన్నా రైతులు కొన్నికి వస్తే 10 రూపాయలు 100 రూపాయలు ఏమన్నా బేరం మాట్లాడి తీసుకోవచ్చు. పాలు, సన్లు, రొమ్ములు అన్నీ చెక్ చేసుకోవచ్చు. నడుపుది ఇది కూడా మంచి జాతిది. నాకు పంచకళ్యాణి వస్తుంది. ఇవి వచ్చేసి 2 వచ్చేసి బేరం అవుతున్నాయి. 2-3 అవుతున్నాయేమో. ఏం రేట్ చెప్పారు అన్న? 2 ఏం రేట్ చెప్పారు? హిందీలో మాట్లాడారంట. 2 వచ్చేసి ఇవి చూసాము. రైతులు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. బాబాయ్ 2 ఏం రేట్ చెప్పారు బాబాయ్? 180 2 కలిపి. మీరు ఎంతకు అడిగారు? 160కి. 1,60,000కి అడిగారు రైతులు. 180 చెప్తున్నాడు. ఒక్కొక్కటి 90 లెక్క అడిగితే 80 లెక్క తీసుకుంటున్నారు. ఇవి 2 80 లెక్క అడిగినా కానీ ఇస్తలేరు. చూద్దాము. ఇట్లా మార్కెట్లో చాలా వస్తాయి. మీకు మార్కెట్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే బేరం అవుతుంది. ఇవి కూడా మనకు జఫరాబాదీ ముర్రా దూడలు కూడా వచ్చినాయి చాలా. 350 ఇది జత. ఇవి 2 3,50,000. ఎన్ని నెలలు ఉన్నాయి చూడే? 6 నెలలు 5 నెలలు. 6 నెలలు 5 నెలలు. ఈ 23 లీటర్ ఇచ్చింది. 19 లీటర్ ఇచ్చింది. 19 లీటర్లు ఇచ్చారు. చూసుకోవచ్చు. ఇది 19 లీటర్. 19 లీటర్ పాలు ఇచ్చిందంటే ఇది బ్రీడ్ వచ్చేసి బ్రీడ్ ప్యూర్ హర్యానా. ఇది హర్యానా. ఇది వచ్చేసి మనకు జఫరాబాదీలో క్రాస్. ఎక్కువ మిల్క్ కెపాసిటీ ఉన్న గేదెలు. ఎన్ని నెలలు ఉన్నాయి అన్న? 5 నెలలు 6 నెలలు. 5 నెలలు 6 నెలలు. ఎవరికైనా కావాలంటే మన డైరీ పక్కకు ఉంటుంది డైరీ. ఎవరికైనా డైరీలో గేదెలు కావాలన్నా కానీ మీరు వచ్చే ముందు చెప్పండి ఏ వారం వస్తారు. ఒక 2 రోజుల ముందు ఫోన్ చేసినా కానీ నేను డైరీలో ఏమన్నా ఉంటే మంచి గేదెలు చెప్తాను. డైరీలలో దొరుకుతాయి. కానీ మీరు నెల తర్వాత వచ్చేది ఉంటే ఇప్పుడే ఫోన్ చేస్తారు. అట్లా కాకుండా ఏ వారంది ఆ వారం ఫోన్ చేస్తే నేను క్లారిటీగా ఇస్తాను. ఇవి కూడా మనకి పడ్డలు అడుగుతున్నారు అందరూ. ప్రతి ఒక్కరిది వచ్చి తీసుకుంటారు. 2 తెచ్చిరా అన్న? ఇక్కడ సేల్ కాకపోతే నేను సపరేట్గా వీడియో పెడతాను మీకు ఎవరికైనా కావాలంటే. ఇవి కూడా పడ్డలు ఉన్నాయి. ఇది కూడా ముర్రా ఉన్నాయి. ఇవి వచ్చేసి ముర్రా ఒక 8 ఉన్నాయి ఇక్కడ మనకి. మొత్తం 8 కలిసి 1,50,000 చెప్పిన ఉండే ధర. ఇవి వచ్చేసి అడగడం మాత్రం 1,50,000 చెప్పారు. ఒకటి పెద్దగా ఉంది, ఒకటి 2 సంవత్సరాలు ఉంటుంది, ఒకటి 2 సంవత్సరాల లోపల ఉంటుంది. ఇది 1 ఇయర్ లోపల ఉంటాయి. ఇవి 1 ఇయర్ లోపల, అది 1 ఇయర్ లోపల, 8 నెలలు 7 నెలలు అన్నీ ఉంటాయి. అరే టైర్ బై టైర్
ఇట్లా వీడియోలు తీస్తుంటే ఇట్లాంటి కొడుకులు వరుతూనే ఉంటారు. వేరే వాళ్ళు బేరం చేస్తారు, వాళ్ళు బేరగాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ వచ్చేసి మార్కెట్లో ఇవి కూడా చూడు, ఇవి హెవీ సైజ్ గేదెలు వచ్చాయి ఈ వారం. ఇది కూడా హెవీ సైజ్ ఉంది, జఫ్రాబాదీ బ్రీడ్ ఇది. కానీ ఒక రొమ్ము పోయింది, రొమ్ము ఫాల్ట్ ఉంటుంది. ఏదైనా ఫాల్ట్ ఉంటే కూడా వస్తాయి గేదెలు. మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని గ్యారంటీ మీద చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవి కూడా మనకు మిన్నీ జఫ్రాబాదీ బర్రెలు ఉన్నాయి ఇక్కడంతా. ఇవి వచ్చేసి స్మాల్ సైజు ఉన్నాయి, చిన్నవి. సైజుని బట్టి గేదెల రేట్లు ఉంటాయి, మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఏదైనా మనకు రేట్లను బట్టి గేదె ఉంటుంది, గేదెని బట్టి రేట్లు ఉంటాయి ఎక్కడైనా. చూసుకోండి. పూచా అమ్మగారు పేరు నాకు జీవిన ఒక పుంగునూరు బుల్ ఉంది మన తాన, మీరు వాట్సాప్ గ్రూప్లో చూడండి, సేల్కి అవైలబుల్ ఉంది. ఎవరికన్నా కావాలంటే చెప్పండి. బుల్స్ అయితే 3-4 ఉన్నాయి పుంగునూరువి, ఆవులు కూడా ఉన్నాయి కానీ చాలా రేట్లు చెప్తుర్రని వీడియో వేస్తలేను. ఇవి వచ్చేసి మనకి ఇది వచ్చేసి జఫ్రాబాదీ ఉంది, జఫ్రాబాదీ కూడా ప్యూర్ బ్రీడ్ ఉంది ఇది. ఇక్కడైతే చాలా బ్రీడ్లు వస్తాయి, బ్రీడ్స్ అనేటివి ఫుల్ బ్రీడ్ ఉంటాయి. కానీ మీరు ఒక్కొక్క దాని రేటు తీసుకుంటే చాలామంది రేట్లు అనేది అంటే డైరీలలో తీసుకొని వస్తారు వీళ్ళు. ఇది కూడా 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు ఇట్లా సూడి రాసి ఉంటుంది. ఎవరన్నా రైతులు వస్తే చూసుకొని బేరమైనాక తీసుకోవచ్చు. ఇది కూడా జఫ్రాబాదీ ఉంది. ఇది ఒకటి 2వ ఈత ఉంటుంది, 2వ ఈత. ఇప్పుడు ఇంతే 3వ ఈత. ఇవి వచ్చేసి ఇవి కూడా జఫ్రాబాదీ ఉన్నాయి. ఈ వారం అయితే జఫ్రాబాదీ చాలా వచ్చినాయి. దూడలే ఒక 40-50 దూడలు వచ్చినాయచ్చు మనకి. ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి మనకి అన్న కిత్తే మహినే కాబోయే 5 మహినే 2వ ఈత ఉంటుందంట. ఏం రేట్ చెప్పారు అన్న? 1,30,000. రేట్లు అయితే ఎక్కువనే చెప్తారు, బేరం చేసుకొని తీసుకోవచ్చు. ప్యూర్ బ్రీడ్ ఉంది. 2వ ఈత అంటే ఇప్పుడు ఇంతే 3వ ఈత ఉంటుంది. ఇప్పుడు ఇంతే 2వ ఈత 3వ ఈత. జర క్వాలిటీ बताएंगे नहीं निकाल तुम तुम्हारी క్వాలిటీ చూసుకోవచ్చు. రేట్ అయితే తక్కువ అవుతుంది. మీరు 2వ ఈత ఇప్పుడు ఇంతే 2వ ఈత చూడవచ్చు మొత్తం క్వాలిటీని బట్టి. ఇవి వచ్చేసి మిన్నీ జఫ్రాబాదీ ఉంటాయి. ఇవి కూడా జఫ్రాబాదీ ఉన్నాయి, 1 ఇయర్ లోపల ఉన్నాయి. ఇవి 2 జఫ్రాబాదీ ఉన్నాయి. ఇవి ఒకటి ముర్రా ఉంది, ఇది ఒకటి జఫ్రాబాదీ ఉంది. ఇవి రేట్లు మాత్రం చెప్పరు. ఇది మిన్నీ ఉంది, 2 సంవత్సరాల పైన ఉంటుంది. అది వచ్చేసి గ్రేడర్ ముర్రా ఉంది. క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఇది కూడా మనకు బన్నీ జాతి ఉంది. ఇక్కడ బన్నీ జాతి అంటే ఈ విధంగా ఉంటాయి, బన్నీ, జఫ్రాబాదీ, ముర్రా. ఇక్కడ వచ్చేసి మనకు పడ్డలు ఉన్నాయి, ముర్రావి, జఫ్రాబాదీ, అన్ని రకాల పడ్డలు వస్తాయి ఇక్కడ వచ్చేసి. మీరు చూసుకోవచ్చు. సూడివి, జఫ్రాబాదీ. ఇవి పడ్డలు వచ్చేసి 4. ఇవి కూడా ఇది వచ్చేసి బేరం అవుతుంది ఆల్రెడీ. ఈ గేదె వచ్చేసి బేరం అయింది ఆల్రెడీ. ఎంతకైంది? 85,000 అమ్మిందంట అది గేదె. ఇట్లా బేరం అయితేనే ఉంటుంది, కట్టేసుకుంటారు, పైసలు ఇచ్చేస్తారు. దూడ తల్లి ఉంది 85,000కి. మీరు చూసుకోవచ్చు. ఒక వారం 2 వారాలు అయిందేమో ఈయన దూడ చూడవచ్చు. బన్నీ జాతి ఉందేమో, బన్నీ ముర్రా. 85,000కి సేల్ అయింది. ఇట్లా ఆవులు కూడా వచ్చినాయి ఈ వారం వచ్చేసి. ఆవులు, బర్రెలు. ఆవుల రేట్లు అయితే 30, 35, 40,000 ఉంటాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దున్నపోతులు కూడా వచ్చినాయి, దున్నపోతులు. ఇది కూడా గేదె క్వాలిటీ ఉంది. గేదె వచ్చేసి జఫ్రాబాదీ. ఇక్కడ వచ్చేసి ముర్రా, బన్నీ, అన్ని రకాల గేదెలు వస్తాయి ఇక్కడైతే. మనం చూసుకొని తీసుకోవచ్చు. ఇది కూడా దున్నపోతుంది, మనకి బుల్ ఉంది, మనకి మంచి క్వాలిటీ ఉంది, గ్యారంటీ ఇస్తా అన్నాడు బ్రీడింగ్కి అయితే. ఇట్లా అన్ని రకాలు ఉంటాయి. रहना अरे हमारा पाड़ी की वीडियो डालो कौन से क्या रेट बोलना
45కు చూడొచ్చు. డైరీ పక్కకు ఉంటుంది మనది. మనకు తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడ అమ్ముడు పోకపోతే చెప్తారు. మీకు 45కి చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ ఇచ్చేది. మనం చూసుకుందాం, ఏమన్నా తక్కువ అవుతుంది. ఇది ఎవరికన్నా కావాలంటే ఒక్కటి చెప్పొచ్చు. 45,000 ఒకటే ఉందంట. ఇది మనకు 2 సంవత్సరాలు ఉంటుంది, ఇంచుమించు 2 సంవత్సరాల లోపల ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు పడ్డలు, దూడలు, దున్నపోతులు ఉంటాయి ఇక్కడంతా. మీరు చూసుకోవచ్చు మార్కెట్ మొత్తం. ఒక పడ్డలు వచ్చేసి ఒక 50 నుంచి 100 పడ్డలు, 100, 120 దాకా వస్తాయి. ఇవి కూడా ఒక 3 ఉన్నాయి. ఏం రేట్ చెప్పినావు కాకా? क्या रेट बोले? 55 बोले काका, 1.5 लाख दिलाరు యూట్యూబ్ पर. ఒక్కొక్కటి 55,000 చెప్పింది. ఇవి అమ్ముడుపోతే మన డైరీలో ఉంటాయి. చూస్తా, వాట్సాప్లో వేస్తా. ఏమన్నా అమ్ముడుపోతే డైరీలలో అంటే కుదరదు ఈ బేరం, టైం దొరకదు కాబట్టి ఎవరు చెప్పరు. ఇది ముర్రా గ్రేడర్ ముర్రా ఉన్నాయి. ఇవి వచ్చేది మనకు 55 లెక్క చెప్పిండు. చూద్దాము. ఇవి ఎవరికైనా కావాలంటే నేను పెడతాను వాట్సాప్లో. ఇట్లా అందరు తెచ్చి అమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. పార్ట్ 2 వీడియో తీస్తాను. ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి. సపరేట్లో ఎవరైనా రైతులు ఆవులు బర్రెలు ఏమైనా అమ్మాలనుకుంటే క్లారిటీగా తీసి పెట్టండి. నేను సేల్కి అవైలబుల్ ఉంటే పెడతాను.